హాయ్ ఆల్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఇంట్రాడేGURU. సో ఈరోజు మనం కొత్త ఇండెక్స్ ఇంట్రడ్యూస్ చేశారండి ఎన్ఎస్సి వాళ్ళు. సో రేపటి నుంచి ఇది స్టార్ట్ అవుతుందండి. సో ఫైనాన్షియల్ నిఫ్టీ అని కొత్త ఇండెక్స్ అండి, చూడండి. సో నిఫ్టీ ఫైనాన్షియల్ ఇండెక్స్. సో మనకు ప్రస్తుతానికైతే ఇది మాక్ ట్రేడింగ్ కోసం ఆల్రెడీ ఇచ్చున్నారు ఇక్కడ. సో నిఫ్టీ ఫైనాన్షియల్ మనం కూడా కాల్స్ దీని మీద రేపటి నుంచి ఇస్తాము. చూడండి, కాల్ మన ఇంట్రాడేGURU టెలిగ్రామ్ ఛానల్లో కూడా మనం కాల్స్ రేపటి నుంచి ఇవ్వడం జరుగుతుంది దీని మీద. సో దీని గురించి మనం కొంచెం బ్రీఫ్గా తెలుసుకుందాం అసలు ఏంటనేది. సో ఇది అయితే ఎగ్జిస్టింగ్ బ్యాంక్ నిఫ్టీ. ఓకే, ఒకసారి మీరు చూస్తే ఇది ఫైనాన్షియల్ న్యూది కొత్త ఇండెక్స్ అండి. సో మనకు ట్రేడింగ్కి అవైలబిలిటీ ఇచ్చారు. సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏం చేసి చూద్దాం. ఈ ఇండెక్స్ January 1, 2004 1000 పాయింట్స్తో స్టార్ట్ అయిందండి. సో ఆల్ ఇండియన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ బ్యాంక్స్ అండ్ హౌసింగ్ ఫినాన్స్, ఇన్సూరెన్స్, ఎన్బిఎఫ్సిస్, అదర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీస్ ఎట్రసా ఇంక్లూడ్ అయిందండి. దీంతో పాటు 500 నిఫ్టీ 500 ఇవన్నీ కూడా ఈ ఇండెక్స్లో ఉన్నాయండి. సో ది ఇండెక్స్ కంపారిజన్ మ్యాక్సిమం 20 స్టాక్స్. సో వెయిటేజ్ ఆఫ్ ఫ్రీ ఫ్లోట్ ఆఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్. ఇండెక్స్ ఈజ్ రీకన్స్ట్రక్టెడ్ సెమీ యాన్యువల్లీ. సో ఎవ్రీ 6 monthsకి ఒకసారి రీకన్స్ట్రక్ట్ చేస్తారంట. ఇంకా నెక్స్ట్ చూద్దాం దీని విషయాలు ఏంటి. ఇక్కడ చూడండి, అసలు ఇది యాక్చువల్గా అసలు ఎలా కన్స్ట్రక్ట్ అయిందో వాళ్ళు మొత్తం పిక్చోరియల్ రిప్రజెంటేషన్లో పెట్టారండి. సో బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ హెచ్డిఎఫ్సి, కోటక్ మహీంద్రా, ఐసిఐసిఐ, ఎస్బీఐ ఇవన్నీ ఆల్రెడీ మనకు బ్యాంక్ నిఫ్టీలో కూడా ఉన్నాయండి. ఇన్సూరెన్స్ సో కొత్తగా ఇవి యాడ్ చేశారండి. బజాజ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి లైఫ్, ఎస్బీఐ, ఐసిఐసిఐ లాంబోర్డ్, ఎన్బిఎఫ్సి, బజాజ్ ఫైనాన్స్, సో బజాజ్ హోల్డింగ్, చోళమండలం, ఆల్ దిస్. తర్వాత ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్, పిఎఫ్సి, రెక్ ఇవి కూడా యాడ్ చేశారండి కొత్తగా. ఇందులో ఇంకో కొత్తగా యాడ్ చేసింది ఏంటంటే హెచ్డిఎఫ్సి హౌసింగ్ ఫైనాన్స్ కూడా ఇది కూడా యాడ్ చేశారండి. సో ఈ అదర్ ఫైనాన్షియల్ సర్వీస్ అండ్ అసెట్ మేనేజ్ ఏఎంసీలు కూడా యాడ్ చేశారండి, పిరమల్ ఎంటర్ప్రైజ్. సో ఇవి కొత్తగా యాడ్ చేసి వాళ్ళు ఒక సెక్టార్ని ఇంట్రడ్యూస్ చేశారండి. సో ఇందులో ఎంత వెయిటేజ్ ఏంటనేది వాళ్ళు క్లియర్గా రాశారు. 63% వచ్చేసి మనకి బ్యాంకింగ్ సెక్టర్ ఉంటుందండి. ఇంకా రెస్ట్ ఆఫ్ హౌసింగ్ వచ్చి మనకి అరౌండ్ ఆరెంజ్ కదా 18 ఉంటుంది. సో ఇన్సూరెన్స్ ఒక 8 ఉంటుంది. అదర్ ఫైనాన్షియల్ సర్వీస్ 1.3. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ అండి ఇది 8.1 ఉంటుందండి. ఇది దాని టోటల్ ఓవరాల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ వెయిటేజీ. సో తర్వాత మనకి ఇంకా ఇది ఆల్రెడీ అక్కడ పిక్చోరియల్ రిప్రజెంటేషన్నే దీన్ని నంబర్స్లో ఇచ్చారు ఇక్కడ. ఇంకా మళ్ళీ మనం చూడాల్సిన అవసరం ఏం లేదు దాని గురించి. కాకపోతే వాళ్ళు ఫైనాన్షియల్ వెయిటేజ్ చూస్తున్నారండి ఇక్కడ. నిఫ్టీ బ్యాంక్ 100%. బ్యాంక్స్ అయితే ఏ ఇండెక్స్లో ఈ బ్యాంక్స్ ఓవరాల్ అన్ని బ్యాంక్స్ నిఫ్టీ బ్యాంకులో 100% పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ ఫైనాన్షియల్ సర్వీస్లో 63% పార్టిసిపేట్ చేస్తున్నాయి. అదే నిఫ్టీలో 26% వెయిట్ ఉంది. అదే నిఫ్టీ 500లో 20% ఉంది. సో ఇదంతా కలిపితే ఆల్మోస్ట్ 100 అవుతుంది. అలాగే హౌసింగ్ ఫైనాన్స్ ఎక్కువగా నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీస్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో వీటి లెక్కలో అంటే కొత్తగా యాడ్ చేశారు. ఈ హౌసింగ్ ఫైనాన్స్ అనేది బ్యాంక్ నిఫ్టీలో లేదు. ఇది చూడండి ఇక్కడ. అంటే ఏవైతే కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారో అవన్నీ ఇక్కడ ఉండవు చూడండి. సో ఎన్బిఎఫ్సిస్ బ్యాంక్ నిఫ్టీలో ఎగ్జిస్టింగ్ దాంట్లో సో కొత్తగా యాడ్ చేశారు. ఇన్సూరెన్స్ కంపెనీ బ్యాంక్ నిఫ్టీ సెక్టార్లో లేదు, ఇందులో యాడ్ చేశారు చూడండి. ఆల్రెడీ నిఫ్టీ 50, 500లో రెండిట్లో ఉంటాయి, బట్ బ్యాంక్ నిఫ్టీలో లేవు అవి. ఓన్లీ బ్యాంక్స్ మాత్రమే బ్యాంక్ నిఫ్టీలో ఉన్నాయి. ఈ ఫైనాన్షియల్ సర్వీస్లో కొత్తగా యాడ్ చేసిన ఇవన్నీ అనమాట. లైక్ హౌసింగ్ ఫైనాన్స్, ఎన్బిఎఫ్సిస్, ఇన్సూరెన్స్ కంపెనీస్, అదర్ ఫైనాన్షియల్ సర్వీస్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్. ఓకే, టోటల్ ఫైనాన్షియల్ ఎక్స్పోజ్ ఇదంతా టోటల్గా. సో ఫైనాన్షియల్ 100% ఉంటుంది. ఇవి మొత్తం కలిపి నిఫ్టీ 50లో 38% వెయిటేజ్ ఉంది. నిఫ్టీ 500లో 33 ఉంది. ఇక్కడ వచ్చి ఉండదు యాక్చువల్గా, ఎందుకంటే కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు కదా, ఇక్కడ ఉండదు. ఇక్కడ ఓన్లీ బ్యాంక్స్ మాత్రం ఎగ్జిస్టింగ్ మన బ్యాంక్ నిఫ్టీలో బ్యాంక్స్ మాత్రం పార్టిసిపేట్ చేస్తాయి. మిగతావన్నీ కూడా కొత్తగా కలిపి వీళ్ళు ఒక ఇండెక్స్ తయారు చేశారు, అదే వాళ్ళ క్యాల్కులేషను. తర్వాత మనం ఇదంతా పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో ఏ ఇయర్లో ఎంత హై పెరిగింది అదంతా వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. సో మీకు ఈ లింక్స్ అన్ని నేను మనకి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, మీరు కావాలంటే రెఫర్ చేసి చూసుకోవచ్చు. సో ఇదంతా ఇన్ఫర్మేషన్. ఇంకేదైనా ఇంపార్టెంట్ ఉందేమో చూద్దాం మనకు ఉపయోగపడేది చూద్దాం. ఇదంతా వాళ్ళు పెద్ద వైట్ పేపర్ అండి, ఇది చూడండి ఫైనాన్షియల్ వైట్ పేపర్ ఇది. సో ఇందులో మొత్తం లాస్ట్
15 మినిట్స్ నుంచి ఏది ఎంత పార్టిసిపేట్ చేసింది అది మొత్తం ఇక్కడ క్లియర్గా ఉంది. మీరు కావాలంటే అరండి చేయండి. తర్వాత ఇదంతా కూడా పిక్చర్ రిప్రజెంటేషన్ అండి. దానికి సంబంధించి మనకు ఉపయోగపడే కంటెంట్ ఏందో చెక్ చేద్దాం ఒక్కసారి. రైట్, ఇదంతా కూడాను మీరు కావాలంటే రీసెర్చ్ చేసుకోవచ్చు. తర్వాత దీనికి సంబంధించి మనం ట్రేడింగ్ ఎలా చేయాలి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ క్లియర్గా జరదా వాడు ట్రేడింగ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్లో క్లియర్గా ఇచ్చాడు. సో ఏది ఎంత వెయిటేజ్ బ్యాంక్స్ ఇప్పుడు కొత్తగా ఎలా కన్స్ట్రక్ట్ చేశాడు ఇందాక చెప్పాను కదా. సో ఈ కన్స్ట్రక్ట్ ఎలా చేశాడు అనేది క్లియర్గా ఇందులో, అంటే ఏ బ్యాంక్స్ తోటి కన్స్ట్రక్ట్ అయింది ఈ ఇండెక్స్. సో ఆ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్, ఇన్సూరెన్స్లు అవన్నీ కూడా ఇక్కడ యాడ్ చేశాడు. ఏదేది ఎంత వెయిటేజీ ఈ ఇండెక్స్లో ఉందనేది మొత్తం క్లియర్గా ఇక్కడ మనకు మొత్తం ఇచ్చాడండి. మీరు కావాలంటే క్లియర్గా చూసుకోవచ్చు. సెక్టోరియల్ అంటే ఒక్కొక్క సెక్టర్, మిగతా కొన్ని బ్యాంకింగ్, హౌసింగ్ సెక్టారు, ఈ సెక్టార్లన్నీ కలిపి ఒక ఫైనాన్షియల్ ఇండెక్స్గా పెట్టేశారండి. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఇందులో ఉన్నదే వీడు క్లియర్గా ఇంకొంచెం ఎలాబరేటెడ్గా ఇచ్చాడు. సేమ్ అదే ఉందండి, ఏం తేడా లేదు. కాకపోతే మనకు ట్రేడింగ్ రిలేటెడ్ ఏం అవసరం, ఇది మనకు కావాల్సింది. ఇక్కడ చూడండి, ఇది మనకు కావాల్సింది. సో దీని సింబల్ వచ్చి FINNIFTY. ఓకే, మనకి ఇక్కడ చూసుకోండి FINNIFTY ఫీచర్. బ్యాంక్ నిఫ్టీ ఫీచర్ లాగా FINNIFTY ఫీచర్ అని ఉంటుందండి. మనకి ఇది ట్రేడింగ్ రిలేటెడ్ చూద్దాం. సో దాని ఇన్స్ట్రుమెంట్ FINNIFTY, ఇదేమో ఫ్యూచర్ ఇండెక్స్, ఇది ఆప్షన్ ఇండెక్స్. సో ఇది టిక్ సైజ్, ఇది మామూలుగా 0.5, అది మామూలుగా మనకి అంటే ఇక్కడ ఎంత పాయింట్స్ ఉంటాయి, ఇక్కడ మనకి 9 పైసా 5 పైసా అలా ఉంది కదా, 5 పైసా అనమాట. సో అలా ఉంది, 5 పైసాతో మినిమం ఉంటుంది అనమాట. సో తర్వాత లాట్ సైజ్, ఇది మనకు కావాల్సింది. మనం ట్రేడింగ్ చేసేటప్పుడు ఏం కావాలి, ఇక్కడ మనకు బ్యాంక్ నిఫ్టీ అనుకోండి ఏముంటుంది 25 ఉంటుంది కదా, అదే దీనికైతే 40 ఉంటుంది. చూడండి ఇదిగోండి 40. ఓకే, సో వీడు ఇంకా మార్జిన్ ఏం పెట్టలేదు, మీరు కావాలంటే చూసుకోండి. జస్ట్ ఇలా అయితే మార్జిన్ ఎంత ఉంటుందో ఎగ్జాంపుల్. వీడు ఇంకా ఇవ్వలేదు, అప్డేట్ చేసినట్లే, రేపైతే అప్డేట్ వస్తుందేమో చూద్దాం. సో ఇక్కడైతే వీడు ఇచ్చాడు, ఇక్కడ 40 తీసుకోండి. నేను మార్జిన్ మీకు ఎక్సెల్లో క్యాలిక్యులేట్ చేసి చూపిస్తానండి. ఇక్కడ 7 సీరియల్ వీక్లీ ఇంక్లూడింగ్ మంత్లీ ఎక్స్పైరీలు అండ్ 3 సీరియల్ మంత్లీ కాంట్రాక్ట్స్, ఇవన్నీ క్లియర్గా ఇచ్చాడండి. సో మనకి వీక్లీ కూడా ఉందండి ఇక్కడ, ఇది చూడండి నెక్స్ట్ వీక్, అంటే ఈ వీక్ ఏదో కరెంట్ వీక్ ఉంది కదా ఎక్స్పైరీ, అది కూడా ఇచ్చాడండి. రేపు మనం చూద్దాం ఎంత ప్రీమియం ఉంటుందో, రేపు మార్నింగ్ మనం దీని మీద కూడా ట్రేడింగ్ కుదిరితే చేద్దాము. సో వీక్లీ మంత్లీ రెండు ఉన్నాయండి ఇవి. సో మనకి మంత్లీగా అంటే ఓకే, FINNIFTY 15,000, ఒక్క నిమిషం, FINNIFTY 15,500. ఇక మంత్లీ కూడా ఉందండి, చూద్దాం. మంత్లీ జనవరి చూడండి, మంత్లీ ఉంది, వీక్లీ ఉందండి. సేమ్ ఆల్రెడీ ట్రేడింగ్ కూడా జరుగుతుంది అనుకుంటా. చూడండి మంత్లీ కూడా మనకి ఉంది, ట్రేడింగ్ కూడా 12% అప్లో ఉంది ఆల్రెడీ. సో మంత్లీ 1205 అంటే చాలా తక్కువ ఉండొచ్చు మనకి. ఇది ఎంతని చూద్దాం. నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి మధ్యలో ఉండొచ్చు, రేపు మార్నింగ్ చూస్తే కానీ మనకి క్లియర్గా ఉండదు. సో నెక్స్ట్ మనం సేమ్ ఇదంతా ఎక్స్పైరీ, ఇదంతా మామూలే అండి. సో ఓవరాల్ స్ట్రైక్ ప్రైస్ నిఫ్టీకి అయితే 350, 13,350 ఇలా ఉంటుందండి నిఫ్టీకి అయితే. సో బ్యాంక్ నిఫ్టీకి మాత్రం 100 ఉంటుంది మినిమం, 32 లైక్ 32,000, 32,100 అది ఎలాగో. సో నిఫ్టీకి కూడా FINNIFTYకి కూడా మినిమం 100 ఉంటుందండి. 1,500, 15,000, 15,100 ఇలా ఉంటుంది అనమాట. అంటే 50 ఉండదు, అదే వాడు ఇక్కడ చెప్తున్నాడు క్లియర్గా మనకి. సో 100 ఉంటుంది. తర్వాత మిగతా అంతా CEPE నార్మలే. మినిమం 5,000 క్వాంటిటీ కంటే ఎక్కువ చేయకూడదు. 5,000 క్వాంటిటీ కంటే మీరు ఎక్కువ కనుక తీసుకుంటే ఖచ్చితంగా జరోదా వాడు ఆల్రెడీ దేనికైనా ఇది ఆప్షన్ ఉంది. నేను ఒకసారి ట్రై చేశాను, నాకు 5,000 క్వాంటిటీ కంటే ఎక్కువ తీసుకోలేదు. సో ఇక్కడ మీరు ఇక్కడ కనుక 5,000 కనుక క్వాంటిటీ కనుక ప్లేస్ చేశారంటే 5,500 ఇలా ప్లేస్ చేశారనుకోండి, మీరు వెంటనే ఇక్కడ చేయండి, ఇక్కడ ఆప్షన్ వస్తుంది ఇంకోటి ఇలా. ఇదంటే ఇక్కడ యాక్చువల్గా లైవ్లో ఇస్తాడు యాక్చువల్గా 5,000 అని. సో అది మినిమం 5,001, అది అన్నిటికీ కామన్ అండి. సో 5,000 ఒక్కటికంటే ఎక్కువ క్వాంటిటీ వాడు అలౌ చేయడు. సో ఇవన్నీ కాంట్రాక్ట్స్ అండి. సో ఇది ఫైనల్గా దాని నేము. సో దీని చార్ట్ ఒకసారి మనం చూద్దాం. ఇదండి చార్ట్. మీరు కనుక చార్ట్ చూడగలిగితే లాస్ట్ 10 years ఈ చార్ట్ అంతా ఇక్కడ మీకు అవైలబిలిటీలో ఉంటుంది. సో ఇది యాస్టీస్గా మనకి బ్యాంక్ నిఫ్టీ లాగే ఉంటుంది ఆల్మోస్ట్, పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. సో ఇప్పుడు కరెంట్లీ ఈ హై దాటిపోయిందండి. సో 14,000 హై రెసిస్టెన్స్. సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి సిమిలర్గా ఉంటుంది. ఒకసారి చూడండి, ఒక్కసారి నేను బ్యాంక్ నిఫ్టీ కూడా పెట్టి చూపిస్తాను మీకు. ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుందండి, ఏం తేడా ఉండదు.
అది కూడా ఒక్కసారి మనం డైలీ చార్ట్ కనుక తీసుకుంటే 1 సెకండ్, చూడండి ఆల్మోస్ట్ సేమ్ చార్ట్ ఉంటుంది, లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంటుంది అంతే, అంతకుమించి పెద్దగా ఏమి ఉండదు. సో నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి మధ్యస్థంలో ఉంటుంది, అందుకని నిఫ్టీ చార్ట్ ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఇదంతా బ్యాంక్ నిఫ్టీ లాగా ఉంటుంది, ఇక్కడి నుంచే నిఫ్టీ చార్ట్ లాగా ఉంటుంది. ఎందుకంటే ఇందాక మనం ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చూసాం కదా, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్లు చూసారా, హౌసింగ్ ఫైనాన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం నిఫ్టీ లాగా కూడా బిహేవ్ చేసింది, కొంచెం బ్యాంక్ నిఫ్టీ లాగా బిహేవ్ చేసింది ఇది. సో ఈక్వల్గా రెండింటి మధ్యస్థంగా ఉంటుంది. సేమ్ చార్ట్ మాత్రం అలాగే ఉంటుంది, బ్యాంక్ నిఫ్టీ ప్లస్ నిఫ్టీ రెండు కలగలుపుగా ఉంటుంది. బట్ ఎక్కువ బ్యాంక్ నిఫ్టీని ఫాలో అవుతుంది, ఎందుకంటే అది బ్యాంకు సంబంధించిన ఎక్కువ పర్సంటేజ్ ఉంది కాబట్టి. సో అది దీని చార్ట్. ఇక్కడ మనకి ఇండెక్స్ investing.comలో మీరు ఇది కనుక చూస్తే ఇవన్నీ మీకు లింక్స్ ఇస్తానండి కింద డిస్క్రిప్షన్లో, చూసుకోండి. తర్వాత మనకి మార్జిన్ ఎంత కావాలి ఇది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూద్దామండి మార్జిన్, ఇక్కడ చూడండి. యాక్చువల్గా మనకి 14,300 కరెంట్ నిఫ్టీ అనుకోండి, 75 కనుక లాట్ అయితే అరౌండ్ మనకి ఇంత అమౌంట్ ఉంటుంది. సో మనకి మార్జిన్ కనుక 15% ఇచ్చాడంటే మనకి 1,60,000 ఇలా ఉంటుంది మనకు మార్జిన్ మన జెరోదాలో. సో ఇప్పుడైతే వాడు చాలా తక్కువకి వేస్తున్నాడు, 50-40,000. సేమ్ అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా 32,000 కనుక అయితే 25 లాట్ సైజు. సో ఇది అరౌండ్ 8 lakhs అట్లా అవుతుంది. సో 20% కనుక వాడిస్తే ఇట్లా మనం 1,20,000 అవుతుంది. సో బ్యాంక్ నిఫ్టీ ఇది చూడండి, ఫైనాన్షియల్ నిఫ్టీ చాలా తక్కువ అండి, 15,500 40 లాట్ వచ్చి మీకు 6,02,000 పడుతుంది, అంటే మీకు 90,000 పడుతుంది. అంటే మీకు ఫ్యూచర్ నాకు తెలిసి 20,000 15,000కే ఇంట్రాడేలో 25,000కి రావచ్చు, 25,000 అట్లా నాకు తెలిసి, అంతకుమించి ఎక్కువ ఉండకపోవచ్చు. వాడు ఇక్కడ అప్డేట్ చేయలేదు, యాక్చువల్ అప్డేట్ చేసి ఉంటే కనుక మనం చూసి ఉండొచ్చు. ఇక్కడ ప్రైస్ ఓవర్ నైట్ 15,500 ఉందనుకోండి. లెట్స్ సపోజ్ వీడు అప్డేట్ చేయలేదు, యాక్చువల్గా చాలా తక్కువ రావచ్చు. ఈవెన్ నేను ఇక్కడ కూడా ట్రై చేశాను, మార్జిన్ క్యాలిక్యులేటర్లో కూడా వాడు ఇంకా అప్డేట్ చేయలేదు. అప్డేట్ కనుక చేసున్నట్లయితే ఇక్కడ అప్డేట్ చేస్తుంటే మనకి నిఫ్టీ రాలేదు, ఇంకా వీడు అప్డేట్ చేయలేదు. చేస్తుంటే మనకు అది కూడా తెలిసి ఉండేది. బట్ యాజ్ పర్ క్యాలిక్యులేషన్ మనం ఇక్కడ ఇలా చూసుకోవచ్చు. ఇది 93,000 ఉందంటే మీకు అరౌండ్ ఇంట్రాడేలో చాలా, అంటే మీరు ఎడ్జింగ్ కనుక చేస్తే చాలా తక్కువకి వస్తుంది. చూద్దాం ఇది ఎంత, రేపు చూద్దాం ఎంత మార్జిన్ ఉంటుంది అనేది. సో ఒకవేళ 20% కనుక అయితే ఈ ప్రైస్ ఉంటుందండి. సో ఇలాగా మనకి ప్రైస్ దాని మ్యాక్సిమం వాల్యూ ఇలా ఉంటుంది. సో ఫైనల్గా మనం ఒక చిన్న ఇది చూద్దామండి. ఇదేమో ఎగ్జిస్టింగ్ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ ఆల్ స్టాక్స్, కొత్తగా ఫిన్నిఫ్టీలో యాడ్ అయిన స్టాక్స్ ఇవన్నీ. సో కొత్తగా యాడ్ చేశారు కదా, బ్యాంక్స్ కాకుండా ఎక్స్ట్రా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్, ఇన్సూరెన్స్లు, హౌసింగ్ ఫైనాన్స్లు అవన్నీ యాడ్ చేశారు కాబట్టి ఇది ఒక ఎక్కువ స్టాక్స్ ఉంటాయి, అలానే మనకి ఇబ్బంది ఏమి ఉండదు. సో హ్యాపీగా మనం రేపు నుంచి చూద్దాం ఎలా ట్రేడింగ్ చేయాలనేది. నేను రేపు నుంచి దీని మీద కాల్స్ కూడా ఇస్తాను, చూద్దాం. సో ఇదండి కొత్త సెక్టార్ గురించి ఈరోజు. మీరు ఎంతో కొంత కొత్త న్యూ నాలెడ్జ్ నేర్చుకున్నారు అనుకుంటున్నాను. సో మీరు కనుక కొత్త వాళ్ళు అనేది కనుక మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, మీకు నచ్చితే 10 మందికి షేర్ చేయండి. అండ్ మీకు ఇంకా కావాలనుకుంటే ఇంట్రాడే కాల్స్ ఇలాంటి ఏవి కావాలన్నా సరే ఇక్కడ ఫ్రీగా మనం ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు ఇక్కడ సబ్స్క్రైబ్ అవ్వచ్చు. ఈ లింక్స్ అన్ని కింద ఎక్కడ మీరు చూసినా ప్రతి వీడియో కింద మనకి లింక్స్ ఉంటాయండి. ఆ లింక్స్ మీరు క్లిక్ చేసి మీరు ఇందులో జాయిన్ అయిపోవచ్చు, మీరు ఫ్రీగా ఇంట్రాడే కాల్స్ తీసుకోవచ్చు. సో మీకు కావాల్సిన ఈ లింక్స్ అన్నీ కూడాను నేను మొత్తం ఇక్కడ డిస్క్రిప్షన్లో పెడతానండి. సో అదండి ఈరోజు కొత్త సెక్టార్ గురించి. సో హ్యాపీ లెర్నింగ్, హ్యాపీ ట్రేడింగ్, జై హింద్.